నమస్తే. నిన్న పులిగోనిపల్లి తండకు వెళ్ళిన గ్రౌండ్ రిపోర్ట్ చేసిన. ఆ యొక్క విషయాలను పంచుకుందామని ఈరోజు మీడియా ముందుకు వచ్చిన. చాలా దారుణం, చాలా బాధాకరం, ఏమైన చర్య. ఎవడైనా ఖండించాల్సిందే ఆ చర్యను. రంగారెడ్డి డిస్టిక్ ఆమన్గల్ మండలం పులిగోనిపల్లి తండ. రామ్దాస్ అనే వ్యక్తి తన భార్యను కొడుకును అతి దారుణంగా చంపేశాడు. రోకలి పంట తీసుకొని ఇంట్లోనే. బిడ్డ ఆసుపత్రిలో చికిత్స, అంటే ముగ్గురిని, భార్యను, కొడుకును, బిడ్డను, నిద్రిస్తున్న వాళ్ళను రోకలి పంటతోటి చంపేశాడు. బిడ్డనేమో ఆసుపత్రిలో చికిత్స పోతుంది, చాలా సీరియస్ ఉందంట ఉస్మానియా హాస్పిటల్లో. నిన్న పోయినా దాదాపు అందరితోటి మాట్లాడించిన వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి మీరు మన తొలి వెలుగులో. రామ్దాస్ వాళ్ళ బాబాయ్ తోటి మాట్లాడించిన, స్థానికులతోటి మాట్లాడించిన, వాళ్ళ కూతురు, రెండో కూతురు ఈమెతోటి మాట్లాడించిన, తర్వాత రామ్దాస్ వాళ్ళ చెల్లెలు బావతోటి కూడా మాట్లాడించిన వీడియోలు ఉన్నాయి, చూడండి మీరు. ఇప్పుడు ఎందుకు వచ్చిన మీడియా ముందు కంటే అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా తాగుడుకు బానిస అవుతున్నారో, ఎందుకు గంజాయికి అలవాటు అవుతున్నారో, ఎందుకు సంసారాలను నాశనం చేసుకుంటున్నారో నిజంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. తాగుడుకు బానిసై విచక్షణ కోల్పోయి, పిల్లల్ని మర్చిపోయి, భార్య పిల్లల్ని మర్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి, పని మర్చిపోయి, పైసా మర్చిపోయి, కేవలం తాగుడుకు బానిసై ఈ రామ్దాస్ అనేటోడు భార్యను కొడుకును అతి దారుణంగా చంపేశాడు. నిజంగా అక్కడికి పోయినప్పుడు నేను మొత్తం తిరిగి చూసినా, గ్రామ ప్రజలు, తండా ప్రజలతో కూడా మాట్లాడిన. ఆ రామ్దాస్ అనేటోడు దాదాపు 6-7 నుంచి తాగుతున్నాడట. విపరీతంగా మామూలుగా కాదు. ఇప్పుడు ఉదయం లేస్తే మనం ఏం చేస్తాం, ఇంత టీయో పాలో తాగుతాం. మనం టీ పాలు కాదు, డైరెక్ట్ పళ్ళు కూడా తోగడంట ఓసారి. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్తున్నాను నేను, అందుకే చెప్తున్నా. వాళ్ళు చెప్పినది ఏందో మీ దగ్గర పంచుకోనికనే వచ్చిన. పళ్ళు కూడా తోగడంట ఒకసారి. సక్కపోయి ఇక ఊర్లలో బెల్ట్ షాపులు ఉంటాయి కదా తండల పక్కలో, మూర్తాజా పాలని ఉంది, ఆడికి కూడా పోతున్నాడు నడుచుకుంటూనే. పోయి పళ్ళు కూడా తోగడంటే పోయి డైరెక్ట్ తాగుడే. తాగి అటకేం చేయను దగ్గర పడుకోవడం, లేకపోతే తాగి ఇంటికి రావడం, ఏం కూర చేసినావు, ఏం కథ అని ప్రతిరోజు గొడవనేనట. దాదాపు ఇది ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది? 4-5 ఏళ్ళ నుంచి విపరీతంగా నడుస్తుంది. నిజంగా రామ్దాస్ భార్యను తారీఫ్ చేయాలబ్బా. కన్నమ్మ కష్టాలు పడ్డది, మామూలు కష్టాలు కాదు. అసలు ఈ రామ్దాస్ అనేటోడు ఆమె ఏడగలుచుకున్నారంటే, ఆమన్గల్ ఉంటుంది కదా, వాళ్ళ తండ నుంచి దాదాపు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది ఆమన్గల్. ఆ కాటన్ మిల్లులో ఈ కవిత కూడా పనిచేసేదంట అప్పుడు, పెళ్లి కాకముందే. ఈ రామ్దాస్ అనేటోడు కూడా అందులో పనిచేసేటోళ్ళు. అట్లా ఇద్దరికి కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మంచిదే చేసుకున్నారు, సంతోషంగా బతకాలి కదా. పిల్లలు చుక్కల్లాగా ఉన్నారు, 3 పిల్లలు, 4 పిల్లలు. ఫస్ట్ బిడ్డ, తర్వాత ఫస్ట్ 3 బిడ్డలు వరుసగా, తర్వాత కొడుకు. బిడ్డలు పుట్టిన తర్వాత కవిత కొడుకు కావాలని చాలా ఆరాట పడ్డదంట. దేవుని దయ వల్ల కొడుకు పుట్టిన వాళ్ళకు. ఏమైంది, మంచిగా ఉంది కదా సంసారం, మంచిగా ఉండొచ్చు కదా, ఉండలేదు. రామ్దాస్ అనేటోడు తండాలల్లో 2-3 ఉన్నారంట ఈయనతో, ఈయనలాగానే. ఇక తాగుడు, ఊగుడు, తినుడు గింతే. నెలలో 10 రోజులు పని చేయాలి, ఇక వచ్చి తాగాలి, తినాలి, ఊగాలి, ఇదే పని ఇక వాళ్ళది. దాదాపు ఈ రామ్దాస్ అనేటోడు 6 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నాడంట. నిజంగా పాపం ఎంత దారుణం అంటే, తండోలు ఎంత చెప్పినా వినలేదంట. తండోలు కాదు, దేశం మొత్తం చెప్పినా ఈయన పరిస్థితి ఉందంట. ఆ స్థాయికి దిగజారిపోయిందంట. ఎందుకయ్యా నాకు అర్థం కాదు. జీవితం అంటే ఎందుకంత తమాషా? 100 ఏళ్ళ జీవితాన్ని, భూమి మీద ఉన్న జీవులలో అత్యంత తెలివైన వాళ్ళము, కొందరైతే తమాషకు తీసుకుంటారు జీవితాన్ని. అసలు కూరల తింటున్న అన్నంలా కరివేపాకు తీసేస్తారు, టమాటా తొక్కను తీసేసినట్టు. అంత ఈజీ అయిపోయింది. చిన్న కారణాలకు చంపేసిండ్రు, చిన్న కారణాలకు చనిపోయాను. ఈ రామ్దాస్ అనేటువంటి కూడా అంతే, కేవలం తాగుడుకు బానిసాడు. తాగుడుకు బానిసాయి. వీని తమాషా చూడండి. వీడు పనిచేయడు, పాడేయడు. రామ్దాస్ అంటాడు ఆ కాటన్ మిల్లో చేస్తున్నట్ట. ఈ మధ్యలో కూడా బంద్ చేసినట్ట, దాదాపు 1 ఇయర్ అట్లా అయింది. మరి ఏం చేయాలి? పిల్లలను సాధాలే కదా, మంది ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఇప్పుడు కవిత అమ్మ నాయన లేరు, ఓ అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెలో ఉన్నారంట, అంతే. వాళ్ళు ఇస్తారా? ఎప్పుడు పోయినంతకాలం ఈమెనే కదా చేసుకోవాలి. ఈమె వచ్చి హైదరాబాద్లో రూమ్ పెట్టుకొని మేసిరి పనుకో, లేకపోతే ఇండ్ల పనికి పోతుంటే, వీడు హైదరాబాద్ నుంచి తోలుకొచ్చి ఇంటికాడనే పెట్టి మళ్ళీ ఇంటికాడ కూడా సతాయించినట్ట. అంటే ఈ రామ్దాస్ వాళ్ళ చెల్లెలు ఉంటుందా, చెల్లెలు భర్త వీళ్ళని తీసుకుపోయినట్టు. ఇక్కడ ఉంటే నేను సతాయిస్తాడు, హైదరాబాద్కి రా, ఇక్కడ ఉండి పని చేసుకోమంటే ఆడ మంచిగా దాదాపు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నదంట. వీడు పోవడం, ఆడ కూడా సతాయించడం, కొట్టడం, తిట్టడం. అక్కడ భరించలేక తీసుకొని వచ్చి మళ్ళా పులిగోనిపల్లి తండలు పెడితే దాదాపు ఒక
2 years ఏమో అవుతుంది, 1.5 year ఏమో వచ్చిందట. ఆమె కౌలుకు తీసుకొని ఉపాధి పనికి కూలినాలకు పోయి 3 పిల్లల్ని చదివిస్తూ ఉంది, 2 పిల్లలు. అయితే ఇంకోటి ఏంటంటే పెద్ద పాప ఉంటుంది కదా, ఆమెకు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి, ఆమె పేరు పవిత్ర. వీళ్ళ గొడవ వల్లనే చదువు మానేసింది. వీడు ప్రతిరోజు రామదాస్ అనేటోడు ప్రతిరోజు వచ్చి కొట్టుడే అంటే నైటే కాదు, ఉదయం మధ్యాహ్నం కూలికి పోతారు కదా, కూలికి పోతే ఆడపోయి కొడతాడంట. చేను దగ్గర పోయి నువ్వు ఎందుకు వచ్చినావు, వీడికి నిన్ను ఎవడు తీసుకొచ్చిండే, నిన్ను ఎవడు ఉంచుకున్నాడే అంటే ఎవరన్నా చేనులు పిలుస్తారు కదా, అమ్మ కూలికి వస్తావా అని, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ దగ్గర గొడవ, నా భార్యను ఉంచుకున్నావా, నువ్వు ఎవడు తోలుకుపోనికి. ఇదే ఎంత చెతనా కొడుకు అంటే వాడు, చిచ్చి ఎంత దరిద్రుడు. ఎందుకు కుడతారా ఇట్లాంటి నిజంగా. అసలు పెళ్ళిళ్ళు ఎందుకు వేసుకుంటారో తెలియదు. ఆమె కవిత పిల్లల్ని తీసుకొని పోయి పుట్టింటికి పోయింది, పక్కనే ఉంటుంది వాళ్ళ తండ కూడా, ఒక 6-7 కిలోమీటర్లు 10 ఉంటుంది, దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నదంట. అయితే రామదాస్ వాళ్ళ బాబాయ్ ఒప్పించి మెప్పించి అట్లా ఉంటే పద్ధతి కదమ్మా, ఇక్కడ ఉండాలి, సంసారాన్ని సాగించాలి, నువ్వు వదిలేసిపోతే ఎట్లా అంటే ఇక ఆడ పెద్ద మనుషులు అంతా ఒప్పందం చేసుకొని దాదాపు 1 year క్రితం, ఇది దాదాపు 8-9 సరే 1 year అనుకోండి, 1 year క్రితం ఇంక నేను మళ్ళీ ఈ ఊరికి ఏం రాను, ఇంక ఏమన్నా కానీ సస్తే వాన్ చేతులనే వస్తా, ఇంక ఏం చేస్తావు, నా బతికే ఇట్లా ఉందని వచ్చి ఇంకా ఈయనే ఉన్నది పులిగోనిపల్లి తండల. ఇంకా ఆ నుంచి వచ్చినాక కూడా విపరీతంగా తాగుడు తినుడు కొట్టుడు ఇదే పని అంట ప్రతిరోజు, ఎవడు చెప్పినా ఇనేదే లేదు. ఆమెను పనికి తీసుకుపోతే కూడా వాళ్ళను నిందించేదంట, నా భార్యను ఉంచుకున్నావా, నువ్వు ఎందుకు తీసుకుపోతావు, మంచి చీర కడితే కూడా ఓర్వలేడంట వాడు. వాడిని నిజం ఎట్లా కూడా చీరి చింత కట్టాలంట, సో అట్లా చేయాలి. వాడనే తావలేదు, అన్యాయంగా చంపాడు పిల్లల్ని. పాపం నేను అడిగినా అట్లా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా సంపుడుల కేసులల్లో భార్యల మీద అనుమానాలు ఉంటాయి, లేకపోతే భర్తల మీద అనుమానాలు ఉంటాయి కదా. నేను అది కూడా అడిగినా, ఏమైనా అనుమానం ఉందమ్మా ఎట్లాంటిది కవిత అంటే, చాలా మంచిదంట, చాలా మంచిదంట, ఆమె సంసారం తప్ప వేరే ముచ్చటనే లేదు, చాలా మంచిదయ్యా, వీడు పనికి మళ్ళీ కొడుకు, వీడు తాగి తిని విధవ, వీడు ఆమెను నిందించిండు, నాకు పుట్టలేదని చెప్తాడంట, నాకు పుట్టలేదని చెప్తాడంట. ఎవరు మూడో పిల్లగాడు ఉన్నాడు, నాకు పుట్టలేదు, వీళ్ళు ఎవరికో పుట్టినరు. ఇంత అనుమానము, ఎంత చెత్తనా కొడుకు అంటే వాడు నిజంగా. పేదరికంతో కొట్టుమిట్టాడుతుంది ఇల్లు, వాళ్ళ కుటుంబం, భూమి లేదు. ఇంకా తమాషా ఏం తెలుసా, ఈ రామదాస్ వాళ్ళ తండ్రి దాదాపు ఆయన చచ్చిపోయి 28 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది. అంటే ఈ రామదాస్ అంటే దాదాపు చాలా చిన్న ఏజ్, ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళ లోపే ఉన్నాడంట, అప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేయాలి, వీడు బాధ్యత తీసుకోవాలా, ఇంటికి పెద్దోడు. ఈ రామదాస్ అనేటోడు పెద్దోడు ఇంటికి. రామదాస్ తర్వాత వాళ్ళ తమ్ముడు విజేందర్ తర్వాత సునీత చెల్లెలు. వీళ్ళ చెల్లెలు 1 year ఉన్నప్పుడు చనిపోయినట్ట వీళ్ళు ఆయన. అంటే రామదాస్కు 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాయంట. వీడు బాధ్యత తీసుకోవాలి కదా, కుటుంబాన్ని తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలి కదా, వీడు చేయలేదు. అడ్డగోలుగా తయారైపోయి విపరీతమైన చేష్టలు, వానికి మతే లేదంట అసలు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఏమైనా పశ్చాత్తాప చెందిందంటే లేదు, ఇంకా 2 బిడ్డలు కూడా చంపేస్తా అంటున్నాడంట. వాడి రాక్షసత్వం, వాళ్ళ మూర్ఖత్వం ఏంది ఇది, జీవితం అంటే ఎందుకింత అవలోకగా, అసలు నీటి బిందువులాగా ఎందుకు తీసుకుంటున్నారో అర్థమైతలేదు. ఏం వీడే తాగుతున్నాడా, భూమి మీద ఎవరు తాతలేరా, ఈ మొగాయన్నే తాగుతున్నాడా, ఓ మస్తు మంది తాగుతున్నారు, అందరు ఇట్లే చేస్తున్నారా. ఏదో ఇంత పనికి పోయి వచ్చి నైట్ పూట ఇంత నిద్రకో రాకనో అలసిపోయి ఇంత తాగుతారు. వీడు పొద్దుగాలు లేసి ఇదే తాగుడు. ఈ ప్రభుత్వాలు ఏమైనా బ్యాన్ చేస్తాయా మధ్యాహ్నం అంటే చేయవు. సిగ్గులేని ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి, వాళ్ళకి కావాల్సిన ఆదాయం. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది మేజర్ ఎక్కడి నుంచి, ఇదే కదా, మద్యం నుంచే కదా. వాడెందుకు బంద్ చేస్తాడు, వాడు బంద్ చేయడు. మనకు ఉండాలి ఆ బుద్ధి, వీనికి లేదు. రామదాస్ అని అన్యాయంగా చంపిండు. అబ్బా నిజంగా చెప్తున్నా, నిన్న గ్రౌండ్ రిపోర్ట్కి పోయినా. అసలు ఈ పాప రెండో పాప, ఈ పాప పేరు పావని, పెద్దామె పేరు పవిత్ర. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి పెద్దామె ఏడున్నది ఆ రోజు. అయితే పెద్దామె ఏంటంటే ఆ పక్కన వాళ్ళ బంధువులు ఉంటారు కదా పాలెలు, వాళ్ళ ఇంట్లో పోయి పండుకున్నదంట. వీళ్ళ నాయన ఊకే సతాయిస్తాడు, కొడతాడు, ఊకే అల్లరి చేస్తాడని ఆ రోజు పడుకున్నది వాళ్ళ బంధువుల ఇంట్లో పోయి, అంటే పాలెల ఇంట్లో. ఈమెనేమో ఆమన్గల్లా కస్తూర్బా పాఠశాలలో చదువుతుంది. అయితే ఇద్దరు లేకున్నారు నైట్గా. ఈ తల్లితోటి మూడో బిడ్డ చివరి కొడుకున్నాడు, ముగ్గురిని కొట్టేసాడు. ఆ రోజు ఫుల్ తాగి వచ్చినట్ట. వాళ్ళ బాబాయ్ తోటి మాట్లాడించిన వీడియో ఉంది చూడండి మన తొలి వెలుగులో. ఆ రోజు ఫుల్ తాగి వచ్చినట్ట. అంటే ఏ రోజు అంటే సోమవారం నైటు, తెల్లారితే మంగళవారం
దాదాపు 3-4 గంటల ప్రాంతంలో చంపినట. సోమవారం నైట్ ఫుల్ తాగి వచ్చి ఇంకా హల్చల్ చేస్తున్నాడంట. గతంలో కూడా హెచ్చరించిండంట, నీవు నా చేతిలో ఎప్పటికైనా చస్తావే అని. నిజంగానే చచ్చిపోయింది. ఇక మంగళవారం తెల్లాడుతున్నప్పుడు కొట్టి చంపినంట. ఈ రామదాస్ వాళ్ళ తల్లి వేరే రూమ్లో ఉంటుంది, ఆమెకేం సప్లై వినిపించలేదు. అయితే ఇంకోటి ఏంటంటే, మనుషులను తల మీద కొడితే, ఒక్కసారి తల మీద కొడితే కథమే, ఇక కోమాలకు పోతాడు. అరుపులు ఉండవు. ఇక నువ్వు ఎక్కడనో శరీరం మీద, చేతుల మీదనో, కడుపు మీదనో ఎక్కడ కొట్టినా అరవచ్చు, ఏదో మొత్తుకోవచ్చు. కానీ వాడు ఏం చేసినంటే తల మీద కొట్టిండు, చాకుతోటి కూడా కోసిండట. రక్తం మరకలు ఉన్నాయి, వాసన అసలు ఆ బట్టలు చూస్తేనే తెలుస్తుంది ఎంత పేదరికంలో ఉన్నారో వాళ్ళు. సిగ్గు శరం లజ్జ ఏమీ లేదు వానికి. నిజంగా సిగ్గు శరం ఉంటే, నిజంగా వాని తండ్రికే పుడితే ఇంకా అనాల్సి వస్తుంది, మరి తప్పదు. ఇక మనం కూడా ఇక ఏమనకుండా ఆడ ఉన్నవాడితేనే చెప్పాలంటే కాదు. వాడు సిగ్గున్నోడు అయితే ఉరిపెట్టుకొని చావాలి. ఈ పాప ఎంత చక్కగా మాట్లాడుతుంది తెలుసా. పావని కస్తూర్బా పాఠశాల 8వ తరగతి చదువుతుంది. మా నాయన మా అమ్మను కొడుతుంటే నేనే ఆపుతుంటే అని చెప్తా ఉంది. చూడండి, వీడియోలో ఉంది. మా నాయన నేనే ఆపుతుంటే, మా నాయన కాదు రాక్షసుడు అని చెప్తుంది ఓ రకంగా. మరి ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను ఆడ చూసిన పరిస్థితిని చూస్తే కేవలం తాగుడుకు బానిసై కుటుంబాన్ని మొత్తం వదిలేసి, ఇంట్లో భర్త సరిగా లేకపోతే కుటుంబం ఘోరంగా నాశనం అవుతుంది. అదే నాశనం అయింది. తాగుడు, తినుడు, ఊగుడు. ఏం తాగుడురా బాబు, ఏం కథ అది? ఓ లిమిట్ అనేది ఉంటుంది, దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. వీడిని వాళ్ళు చెప్తున్నారు కుటుంబ సభ్యులు, అంటే రామదాస్ వాళ్ళ తమ్ముడు, తర్వాత వాళ్ళ బాబాయ్, లేదన్నా ఈయన వెనక ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళే రెచ్చగొట్టినరు, వాళ్ళే ఇట్లా తయారు చేసారు. ఎందుకు తయారు చేస్తే తయారు కానీ తిక్కోలామా? ఎందుకు మనకు విచక్షణ జ్ఞానం లేదా? 4 పిల్లల్ని కన్నావు సిగ్గులేనోడా, ఇవాళని ఎట్లా బతికించాలి, భార్యను ఎట్లా చూసుకోవాలని తెలియదారా? పోయి గదిలో కన్నావు పిల్లల్ని, అడగోలో కన్నావు, పెద్ద పని కాదు కదా నీకు, అది ఈజీ పని. పోషించడానికి మాత్రం చేత కాలేదు మనకి. కానీ ఏదేమైనా సంఘటన చూసినప్పుడు ఇంత ఘోరంగా ఉన్నారా మనుషులు. ఇక పేదరికం నుంచి బయటపడడం అంటే ఎట్లా పడతారంటే నాకు అర్థం కాదు. ఎట్లా పడతారా? వీడు తాగేమో, వీడు ఊగే, ప్రభుత్వాలేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, ఇక వాళ్ళే మంత్రులు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళ పిల్లలే ఏలుకుంటా వాళ్ళు ఓడు, ఇక ఉద్యోగాలు సాధించిన వాళ్ళు వాళ్ళ పిల్లలు మంచిగా అవుతారు. మరి వీళ్ళు ఎప్పుడు కావాలి, మనం ఎప్పుడు కావాలి? ఉండాలి కదా బుద్ధి జ్ఞానము. కానీ ఘోరం, నిజంగా బాధ అనిపిస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో ఉందంట పాప, ఆడ పట్టకపోతే గాంధీ హాస్పిటల్ తీసుకు, ఇంకా ఏ రాయితోటి కొట్టుకున్నా గంతే. ఇంకా ఉస్మానియా గంతే, గాంధీ గంతే. పరిస్థితి సీరియస్ ఉందంట, తల మొత్తం ఉబ్బిందంట. ఆమె పరిస్థితి బాగాలేదు. ఇద్దరిని ఒక దగ్గరనే పెట్టినట్టున్నారు, సమాధి, కొడుకును తల్లిని. నిజంగా చెప్తున్నా కదా, సిగ్గు శరం ఏమీ లేదు. మరి వాడు తండ్రికే పుట్టిండో లేదండి, మరి ఇంక మాట్లాడాలి, తప్పదు, ఇక మాట్లాడాల్సి వస్తుంది. ఏం బాధ అండి నాకు అర్థం కాదు. ఈడ ఉండి నేను మాట్లాడతలేను. నేను నిన్న పోయొచ్చిన ఓ 2, 3, 4, 5 గంటలు ఎక్కువనే ఉన్నా. నేను మొత్తం ఊరు ప్రజలు మొత్తం మమేమకమై మాట్లాడితే వాడు రాక్షసులాగా. ఇంకో తమాషా చెప్పుదునా మీకు, ఈ మోతేవారి మొగాయన ప్రతాపం పెండ్ల మీదనే, మళ్ళీ ఏడలేదు. ఈ మొగాయన ప్రతాపం పెండ్ల మీదనే, బయట ఎవరితోటి కూడా వాడంట, ఏదో తిడతాడంట అంతే, తాగిన మాతల నీవేంద్రా నేనేంద్రా అని. కానీ పెళ్ళాన్ని మాత్రం కొడతాడు, కానీ బయట ఎవరిని కొట్టాడు. మళ్ళీ ఇక బయట కొడితే ఏమవుతుందో తెలుసు కదా మీకు. ఈ మొగాయన ప్రతాపం మొత్తం ఆడదాని మీద, పెండ్లం మీద, కుటుంబం మీద. సిగ్గు శరం లేదు మనకి, నిజంగా సిగ్గు శరం. మరి మీకు డౌట్ రావచ్చు, ఏందా మరి పంచాయతీ నెలకో వార్త వస్తుంది, వాడు చంపి, వీడు చంపి, ఈమె చంపి. చట్టాల్లో మార్పు రావాలి, మరి రావాలి. నడి రోజు మీద కాల్చే రోజులు రావాలి. అంత కాకపోయినా సడన్గా ఉరి తీసే రోజులైనా రావాలి. మరి ఏం చేస్తాం? తెలంగాణ ప్రభుత్వం అయితే అసలు పెద్దగా మీరు నిజంగా చెప్తున్నారు కదా, తెలంగాణ కాంగ్రెస్ వచ్చినాక క్రైమ్ పెరిగింది, 100% పెరిగింది. నడి రోడ్ల మీద కత్తులు తీసుకొని పొడుచుకుంటున్నారు. చట్టాల్లో మార్పు లేదు. శిక్షలు ఇప్పుడు ఏమైపోయింది, సంపుదం, వస్తాం, బెయిల్ మీద వస్తాం, పడితే జీవిత ఖైదు పడుతుంది, ఏమైతే అంతకంటే ఏమవుతుంది? ఇదే భావన ఉంది. అందుకే చాలామంది హత్యలు చేస్తున్నారు. కాబట్టి 100% చట్టాలలో మార్పు రావాలి, లేకపోతే ఇదే స్థితి కొనసాగుతుంది. చట్టాల్లో మార్పు రావాల్సిందే, విచారణ వేగవంతం కావాల్సిందే, కఠినమైన శిక్షలు పడాలి. కానీ ఏదేమైనా చాలా బాధ అనిపించింది వార్త. నేను కవర్ చేస్తే చాలా బాధ అనిపించింది.
కూలీ నాలి చేసుకొని పిల్లల్ని పోషిస్తుంది ఆ తల్లి. ఇద్దరు పిల్లలు తండల్లే గ్రామ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. కనీసం ఈమె చీర మంచిది చీర కట్టుకుంటే కూడా ఓర్వలేడంట వాడు. మంచి చీర ఓ పండుగకో పబ్బానికో మంచి చీర కట్టుకుంటే కూడా ఓర్వలేడంట వాడు. అంత దారుణమైన స్థితిలో ఉన్నాడు వాడు. ఎంత ఘోరం, ఎంత ఎంత ప్రతాపం భార్య మీద వాడంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదా ఇది. వాడు నిజంగా మోగోడైతే బయట సాధించాలి, బయట గొడవలు పెట్టుకోవాలి. ఏమైనా తప్పుంటే బయట పెండ్ల మీదనా అంటే పెండ్ల మీద ఆడదాని మీద అని బతుకు చేయడం చెత్తనా కొడుకాడు, వేస్ట్ గాడు వాడు. ఈ పాప చిన్న పాప ఎంత ఘోరం అండి. ఏం కావాలి ఎంతైనా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, వీళ్ళ అత్త ఉంది. ఎంతైనా కన్న తల్లిదండ్రులు వేరు, వాళ్ళు వేరు కదా. వాళ్ళు సరే వాళ్ళు అన్నిటికన్నా ఇవ్వచ్చు, కానీ కన్న తల్లిదండ్రుల లోటైతే తీరుస్తారా? డౌటే. కానీ ఘోరం. తాగుడుకు బానిస కాకండి దయచేసి. తాగుడు అనేది సాయంత్రం ఏదో ఇంత తీసుకొని కుటుంబాన్ని మంచిగా చూసుకొని పైకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా తాగుడుకు బానిస అయితే మాత్రం నాశనం తప్ప ఏమి కాదు. ఇంకా మీకు మైండ్ చక్కగా లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకుండ్రి, పిల్లల్ని కనుక్కుండ్రి, అనాథాలు చేయకుండ్రి, భార్యలను చంపకుండ్రి, పెళ్ళిళ్ళు చేసుకోకుండి, ఇంకేమైనా కార్యక్రమాలు చేసుకోండి అంతే. నిజంగా ఘోరం, చాలా బాధ అనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.